వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకి విజయదశమి దసరా శుభాకాంక్షలు. సిరిసిల్ల గులాబీమయంగా మారింది. ఈ రోజు సిరిసిల్ల జిల్లాను ప్రారంభించేందుకు వస్తున్న మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలన్నీ గులాబీ జెండాలు ఫ్లెక్సీలతో నిండిపోయాయి. పట్టణంలో దసరా పండుగకి బోనస్ గా సిరిసిల్ల జిల్లా ఏర్పాటు మరింత సందడి వాతావరణం నెలకొంది. కళాకారుల తరఫున వెనకాల కాలంలో ఎదంతా పలుకున్నా ఏ పని ఆహ్వానాన్ని పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా విద్యుత్ పంపిణీ సంస్థగా పేరు పొందినటువంటి మన ఒక ఆనందదాయకమైనటువంటి అంశాలను గుర్తు చేసుకుంటున్నాం. అలాగే మరి అనేక ప్రత్యేకతలు ఈ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. అవన్నిటినీ కూడా మనందరం కూడా మరి మంత్రి గారి యొక్క అమూల్యమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగం లోపల కూడా అవన్నిటినీ కూడా మనం వినబోతున్నాం. అలాగే మరి సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గాల లోపల జిల్లాను సర్వోదయ నాయకులు భారతరత్న డాక్టర్ జయప్రకాష్ నారాయణ 115వ జయంతి వేడుకలను జనతాదళ్ యు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జనతాదళ్ యు పట్టణ శాఖ అధ్యక్షులు అంబాల మల్లేశం జేపీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయ సాధన కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నేతా చేయుత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కుసుమ విష్ణు, వాసాల రవీందర్, పసికంటి లచ్చయ్య, పాము ఆంజనేయులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వామ్య పరిరక్షణ కొరకు రాజీ లేదని పోరాటం చేసిన లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారి 115వ జయంతి వేడుకలు ఏపీ స్థానిక లోక్నాయక్ జయప్రకాష్ నగర్లో ఘనంగా నిర్వహిస్తున్నాము. భారతదేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు రాజీ లేని పోరాటం చేసిన జేపీ గారు 1902 సంవత్సరంలో
జన్మించి విజయదశమి రోజు జన్మించిన జేపీ గారు ఆయన మళ్ళీ జన్మదినం విజయదశమి రోజు రావడం చాలా సంతోషకరం. 42 సంవత్సరాల తర్వాత ఈరోజు జేపీ గారి జన్మదినోత్సవం మళ్ళీ దసరా వచ్చింది. ప్రజలందరికీ, పట్టణ ప్రజలకు మరియు జిల్లా ఆవిర్భావ సందర్భంగా జేపీ నగర్ జేపీ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని, నియంతృత్వం పాలనకు వ్యతిరేకంగా జనతా ప్రభుత్వం స్ఫూర్తిదాతకు జేజేలు. జయప్రకాష్ నారాయణ్, జయప్రకాష్ నారాయణ్. విజయదశమి జన్మించిన సందర్భంగా ఈరోజు 115వ జయంతి సందర్భంగా అదేవిధంగా సిరిసిల్ల ప్రజలకు దసరా శుభాకాంక్షలు. నూతన రాజన్న జిల్లా ప్రారంభోత్సవానికి స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా ఈరోజు భారతరత్న అవార్డు పొంది కూడా నిరంబరంగా ప్రజాసేవకే తమ వంతు అనుకుంటూ ఎన్నో అవార్డులు ఉన్నప్పటికీ కూడా అది పక్కకు పెట్టి పేద వర్గాలను ముందుకు నడిపించుకుంటూ తన హావభావాన్ని తెలియజేసిన జయప్రకాష్ నారాయణ ఈరోజు రావడం మన అందరికీ గర్వకారణము. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించిన జనతాదళ పార్టీకి మిగతా సభ్యులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఆయన అడుగుజాడల్లో ప్రతి యువకుడు నడవాలని కోరుకుంటున్నాను. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు అనంతరం మంత్రి కేటీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్, కలెక్టర్ కృష్ణభాస్కర్, పోలీసులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేకమైనటువంటి కుర్చీలు వేయడం జరిగింది కాబట్టి ఆ కుర్చీలోని ఆశీనులు అవుతారు. ఎడమ పక్కన జిల్లా అధికారులకి, అలాగే స్వాతంత్ర సమరయోధులకి, దానితో పాటు కూర్చోదు. అంటే జిల్లా నుంచి వచ్చిన పుర ప్రముఖులు వేరే కుర్చీలు మీకు అన్ని ఉన్నాయి. ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో ఫ్రీడమ్ ఫైటర్స్, డిస్ట్రిక్ట్ అఫీషియల్ అండ్ ప్రెస్ వాళ్ళకి ఏర్పాటు. ఈ ప్రెస్ సార్ ఫస్ట్ బెండాల్ ఓన్లీ ప్రెస్ అండి, మిగతాలు ఎవరైనా కూర్చుంటే దయచేసి అదే కూర్చొనిద్దాం సార్. మరి మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ గారికి, అలాగే మన జిల్లా ఎస్పీ విశ్వజిత్ గారికి మనందరం కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుదాం. ఈ కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. మన వేదిక మీదకి జిల్లా కలెక్టర్ గారు మనందరం కూడా సాధారణంగా ఆహ్వానం పలుకుదాం. ఒక గొప్ప చారిత్రక సందర్భం తెలంగాణ రాష్ట్రంలో, మరి తెలంగాణ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయంలో దూసుకుపోతూ మరి దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వరుని యొక్క శుభదీవెనలు మనందరికీ ఉండగా ఆహ్వానం పలుకుదాం. ఈ వేదిక మీద మిగతా ప్రజాప్రతినిధులకు ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. వేదిక మీద మంత్రివర్యులు, అలాగే ఎస్పీ గారు, కలెక్టర్ గారు వేదిక మీద తిరంగా ప్యారా జెండా ఉంచా రహే హమారా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముంగిట పాలనకు శుభారంభం చేసి 31 జిల్లాలతో తెలంగాణ చరిత్రలో విజయ తిరంగా ప్యారా జెండా ఉంచా రహే హమారా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గౌరవనీయులు మంత్రివర్యులు తారక రామారావు గారు, అలాగే జిల్లా ఎస్పీ అంతా కూడా వేదిక మీద ఆశీనులైనారు. దయచేసి అందరికీ విజ్ఞప్తి అండి, ఈ కార్యక్రమం అందరికీ కట్టియాలంటే మనందరం కూర్చోవాలి. దయచేసి గమనించండి ప్లీజ్. చాలా మంది నిల్చుని కార్యక్రమంలో గ్రౌండ్ లో జరిగినటువంటి వేడుకలు కనిపించినటువంటి పరిస్థితి ఉంది. అతిథులు కాకుండా వెనుక వైపు చాలా మంది నిల్చొని ఇతర అధికారులు ఉన్నారు. వాళ్ళంతా ఆవిర్భవించినటువంటి శుభ సందర్భం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన విమలాడ రాజన్న పేరిట మరి కొత్త జిల్లాగా రాజన్న పేరుగా పర్యవేక్షణ శ్రీకారం చెప్పడం జరిగింది. అందులో భాగంగా రాజన్న సిరిసిల్ల ఘనమైనటువంటి వేడుకలతో సినారే గారి నుంచి మొదలు పెడితే మరి ఒక్కొక్కరికి ఊపిరి వెళ్ళిన రాముల గారి నుంచి ఎంతో మంది
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలను ఐటీ మున్సిపల్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు ప్రారంభించారు. కలెక్టర్ గా కృష్ణ భాస్కర్, ఎస్పీగా విశ్వజిత్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎమ్మెల్సీ నారాదాస్ లక్ష్మణరావు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు సందర్భంగా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా సరస్వతి బాధ్యతలు స్వీకరించారు. అందుబాటులో ఉండి సేవలను అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు కల్లూరి చందన, వింధ్యారాణి, సైరా షఫీ, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ఇక్కడ ఎగ్జిబిషన్ అదే మన మంత్రి ఓన్లీ మేడం నమస్కారం. ఈరోజు మనకి రాజన్న జిల్లా ఆవిర్భావం దసరా రోజున ప్రారంభించుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈ సందర్భంగా మన రాజన్న జిల్లాకి మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల శాఖగా DW ఆఫీస్ జిల్లా సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ప్రారంభించుకున్నాము. ఈ శాఖ ద్వారా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మరియు వికలాంగుల శాఖ విలీనమై లబ్ధిదారులందరికీ కూడా ఈ శాఖల ద్వారా అందించాల్సిన పథకాలన్నీ కూడా విజయవంతంగా అందించడానికి కృషి చేస్తాము. మన జిల్లా పరిధిలో సిరిసిల్ల ICDS ప్రాజెక్టు మరియు వేములవాడ ICDS ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా వస్తాయి. అదేవిధంగా ICPS మన బాలల పరిరక్షణ విభాగం కింద కూడా ఇక్కడ మనకి వివిధ రకాల సేవలు కూడా అన్ని రకాల బాలల సంరక్షణకు సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా ఇప్పుడు మన జిల్లా కార్యాలయం ద్వారా కూడా ప్రజలకు అందుబాటులో తేవడానికి కొరకు ఇక్కడ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యాలయం ద్వారా అందరికీ కూడా సేవలు అందించడానికి అందరి సహకారం, మా ఉద్యోగస్తులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రుల సహకారంతో అన్ని పథకాలను కూడా విజయవంతంగా ప్రజలకి అందుబాటులోకి తీసుకెళ్ళడానికి పారదర్శకంగా పనిచేస్తూ వారికి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటూ కూడా
మా డిపార్ట్మెంట్ యొక్క ఆశయాలన్నీ కూడా నెరవేరే విధంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాము. సిరిసిల్ల జిల్లాను దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతామని ఐటీ మున్సిపల్ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లా ప్రారంభం సందర్భంగా ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధ్యాత్మికంగా పారిశ్రామికంగా సిరిసిల్లాను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు స్వాతంత్ర సమరయోధులను సన్మానించారు. లబ్ధిదారులకు పట్టాను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ స్వర్ణజిత్, ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు, టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎంపీపీ దడిగల కమలాబాయి, మున్సిపల్ చైర్పర్సన్ సామల పావని, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది అంటే దానికి అదే రకంగా ఈరోజు మన రాష్ట్రంలో ఒక కొత్త జిల్లాగా రాజన్న సిరిసిల్ల అవతరించిందంటే దానికి కారణభూతులైన మహనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల పక్షాన హృదయపూర్వకంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకి నా ధన్యవాదాలు. ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో కానీ ఎలాంటి జాప్యం కానీ అవినీతి కానీ లేకుండా ప్రజల ముంగిట్లోకి పాలన అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నూతన జిల్లాలకు గతంలోనే గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఇచ్చిన మాటకు అనుగుణంగానే ఈ నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు మరియు సామాన్య ప్రజలందరికీ కూడా సామీప్యం ఏర్పడి ప్రతి అధికారికి తన జిల్లా పరిధిలోని, తన క్షేత్ర పరిధిలోని అన్ని కుటుంబాల యొక్క, ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులపైన సంపూర్ణ అవగాహన కలిగి ఉండే విధంగా ప్రజామోదయోగ్యమైన పాలన అందించడమే లక్ష్యంగా నూతన జిల్లాలను, డివిజన్లను, మండలాలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోతున్న 21 జిల్లాలతో పాటుగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా కొత్తగా 4 మండలాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంలోనే ఇటు దేశంలోనూ అదే రకంగా అంతర్జాతీయంగా కూడా మరమగ్గాల ద్వారా వస్త్రోత్పత్తికి పేరెన్నిక కలిగిన సిరుల కిల్లా ఒకనాటి సిరిశాల, నేటి సిరిసిల్ల, అటు దక్షిణ కాశీగా ఈరోజు పేరెంది చారిత్రక నేపథ్యం కలిగిన వేములవాడ అనగా కార్మిక మరియు ధార్మిక క్షేత్రాలను రెండింటినీ కలిపి రాజన్న సిరిసిల్ల జిల్లాగా ఏర్పాటు చేయడం ఆనందదాయకం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన వేములవాడ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుండి తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కిన విషయం కూడా మీకు తెలిసిందే. అందుకు మన వేములవాడ పంపకవి రచనలు ఆధారంగా నిలబడడం కూడా మన తెలంగాణకు, మన రాజన్న సిరిసిల్లకు కూడా గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇదే సందర్భంగా ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా పేరెన్నిక కలిగిన నేత కార్మికులున్న క్షేత్రం సిరిసిల్ల. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన ఘనశాలీలు మన పద్మశాలి అనే విషయాన్ని మరొకసారి సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇలాంటి విలువైన ఈ క్షేత్రానికి ఈ గౌరవం దక్కింది అంటే దానికి ఖచ్చితంగా ప్రజలు, అదే రకంగా మన ప్రజల ఆమోదంతో ఈ రోజు దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రిగా ఉన్న మన కేసీఆర్ గారు దానికి కారణం అని చెప్పి కూడా మరొకసారి విషయం గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమస్త ప్రజల జీవన ప్రమాణాలు బాగు చేయడమే లక్ష్యంగా పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకున్న విషయం మీకు తెలిసిందే. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దార్శనికత మన జిల్లాల ఏర్పాటు కేవలం పట్టణ ప్రజల సౌలభ్యం కోసమే కాకుండా మారుమూల గిరిజన ప్రాంతాల్లోని తాండాలు గాని, గూడాలు గాని, అదే రకంగా ఆ గిరిజన బిడ్డలు, దళిత బిడ్డలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఈ రోజు కొత్తగా వీర్నపల్లి మండలం గాని, అదే రకంగా రుద్రంగి మండలం గాని, సిరిసిల్ల రూరల్ మండలాన్ని తంగలపల్లిలో ఏర్పాటు చేయడం గాని, అదే రకంగా వేములవాడ రూరల్ మండలాన్ని కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయడం గాని, దీన్ని బట్టే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, దార్శనికత మనకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విజయానికి ప్రతీక అయిన ఈ రోజు కొత్త జిల్లాలను ప్రారంభించుకొని అతి గొప్ప పరిపాలనా సంస్కరణలను నేటి నుండి అమలు చేసుకోబోతా ఉన్నాం. చిన్న జిల్లాల వల్లనే
అభివృద్ధి వేగంగా జరుగుతుందని, పేదల సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని పారదర్శకంగా అవినీతి రహితంగా అమలు చేయవచ్చని మన గౌరవ ముఖ్యమంత్రి గారు బలంగా నమ్ముతున్నారు. మండల వ్యవస్థ ద్వారా పాలన మంచి ఫలితాలు అందుతున్న వాస్తవాన్ని మనం గమనిస్తా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా పెరుగుతున్న జనాభా, కానీ కేవలం 2 రాష్ట్రాల్లో, ఒకటి బెంగాల్ రాష్ట్రంలో, రెండవది గతంలో ఉన్న సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే జిల్లాల పునర్విభజన జరగలేదు. శాస్త్రీయంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరగలేదు. కేవలం 10 జిల్లాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో సగటున 36 లక్షల మంది ప్రజలు ఉన్నారు. విస్తీర్ణంలో కూడా కొన్ని జిల్లాలు భౌగోళికంగా పెద్దగా ఉంటే మరికొన్ని జిల్లాలు భౌగోళికంగా చిన్నగా ఉన్న విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మంజూరు చేసుకున్నామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిరుపేద కుటుంబాలకు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు కులంతో నిమిత్తం లేకుండా, మతంతో నిమిత్తం లేకుండా ఆడబిడ్డలంటే గుండెల మీద కుప్పటి కాదు, ఆడబిడ్డలంటే ఆయా కుటుంబాలకు ఒక ఆస్తి అనే విధంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి లాంటి మంచి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఇప్పటికే మన జిల్లాలో పోరాట ఫలితంగానే విజయదశమి సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని అశ్వవాహనంపై ఊరేగించారు. ఈ సందర్భంగా మానేరు తీరంలో ముద్రా సంఘం ఆధ్వర్యంలో శమి వృక్షాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నా. కొంచెం దూరం జరిగి రామ్లీలా మైదానంను ఖాళీ చేసి ఆ శని వృక్షాని కోసం కూడా ఆ గద్దె మీదకి దిగాల్సింది అందరూ బాబు. స్వామివారు ఇచ్చే హిందూ బంధువులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ కూడా ఈసారి ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజీ మైకి హిందూ బంధుజనులందరూ కూడా సహకరించాలి. ఈ హిందూ సొసైటీ స్టేజీ ముందు ఈ మైదానాన్ని కొద్దిగా మాకు అనుకూలంగా ఏర్పరచాలి. మైదానంలో రావణ దానం కొద్దిసేపట్లో జరుగుతుంది. పోరాడి కష్టపడి తెచ్చుకున్నటువంటి సిరిసిల్ల రాజన్న జిల్లా భారతంలో విరాట పర్వం ఉంటుంది. ఆ విరాట పర్వంలో పాండవులు అరణ్యవాసం తర్వాత మరి అజ్ఞాతవాసంలో విరాట రాజు దగ్గర ఆ కొలువులో ధర్మరాజు అలాగే పాండవులందరూ ద్రౌపదితో ఉన్నప్పుడు ఈ యొక్క ఆయుధాలను శని వృక్షం పైన వాళ్ళు దాచడం జరిగింది. ఆ తర్వాత ఉత్తర గృహగ్రహణం శోభాయాత్రకి తగు స్థలం ఇచ్చి సహకరించగలరని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరడం జరుగుతుంది. మానేరు తీరంలో ఈరోజు దసరా సందర్భంగా రామ్లీలా మైదానంలో రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ విశ్వజిత్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్యాంప్రసాద్ లాల్, డిఎస్పీ సుధాకర్, సిఐ విజయ్ కుమార్, హిందూ ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చిన ప్రజలతో జన ప్రవాహంగా మారింది.
Audio Jungle.